అందరికీ నమస్కారం. కొన్ని ఆలయాలను చూసినప్పుడు, ఆ ఆలయాలు మనసుకు అలా హత్తుకొని చాలా రోజుల పాటు మరలా అదే ఆ ఆలయానికి సంబంధించినటువంటి ఆలోచనలని మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అటువంటి కొద్దిపాటి ఆలయాల లోపల ఇప్పుడు మనం వెళుతున్నటువంటి సంగారెడ్డిలో ఉన్నటువంటి ఈ వైకుంఠపురం ఆలయం గూడా ఒకటే అని చెప్పుకోవాల్సి ఉంటది. నిజంగా ఈ వైకుంఠపురం ఆలయం ఏదైతే ఉందో ఇదొచ్చేసరికి హైదరాబాద్ నుంచి 65 కిలోమీటర్ల దూరం లోపల మనకు సంగారెడ్డి లోపల కానవస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సంగారెడ్డి బస్ స్టాండ్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఇది మనకు కానరావటం జరుగుతుంది. లోపల ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆ గోడలపైన ఉన్నటువంటి విగ్రహాలు గానీ, లోపల ముఖ్యంగా కానవచ్చేటువంటి మూలమూర్తి అయినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క విగ్రహం వచ్చేసరికి మనకు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఆ బాలాజీ విగ్రహాన్ని, ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క విగ్రహాన్ని గుర్తుకు తెస్తుంది. ముఖ్యంగా 3 ద్వారాల వెనక ఉన్నటువంటి ఆ విగ్రహం నిజంగా చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు కనబడుతుంది కదా! 3 ద్వారాల లోపల మనకు ఈ విగ్రహం కనబడుతుంది. అటు ఇటు జయ, విజయులుంటారు. స్వామివారికి ఎడమ, కుడివైపులా స్వామివారి దేవేరులైనటువంటి భూదేవి, శ్రీదేవి ఇద్దరును కూడా ఇక్కడ కొలువై ఉండటము అనేటువంటిది విశేషంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి అమ్మవారి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం. చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది విగ్రహాలు. ఒక్కొక్క విగ్రహం నిలువెత్తు విగ్రహాలు మనకి ఇక్కడ కనబడతాయి. చూడడానికి 2 కళ్ళు సరిపోతాయన్న చందాన ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు మనకు దర్శనమివ్వటము అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ ఆలయం లోపల అడుగుపెట్టినప్పుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నంతసేపు సాక్షాత్తు ఆ తిరుమల కొండపై కొలువై ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరుని మనం ముందు నిల్చుందామా అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి కలిగి తీరుతుంది. పైన ఆదిశేషునిపై పవనించినటువంటి అనంత పద్మనాభుడు, ఇంకా అనేకమైనటువంటి చిన్న చిన్న విగ్రహాలు కనబడతాయి. స్వామివారికి ఆలయానికి సరిగ్గా ఎదురుగా మనకు గరుత్మంతుని యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ కనబడుతుంది కదా! గరుత్మంతుని వారి యొక్క విగ్రహం మనకి ఇక్కడ దర్శనమివ్వడం జరుగుతుంది. ఇక వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోంచి మనం బయటకు అడుగు పెట్టగానే ఎదురుగా మనకు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం కానవస్తుంది. కనబడుతుంది కదా! ఇదే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం. నిజంగా చాలా అందంగా అనిపిస్తుంది. మనకు తెలిసినటువంటి విషయమే. ఎక్కడ నరసింహస్వామి వారి ఆలయాలున్నా కూడా అక్కడ తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి విగ్రహం కానరావడం జరుగుతుంది. అంటే ఎక్కడ నరసింహస్వామి ఉన్నా కూడా అక్కడ ఆంజనేయుడు క్షేత్రపాలకుడిగా ఉండటము అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. ఇక ఈ ఆలయానికి వచ్చినట్లయితే కనుక ఈ ఆలయం చూడడానికి కొత్తగా కనబడుతున్నప్పటికీ కూడా ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం అని, శిథిలావస్థకు చేరినటువంటి ఈ ఆలయాన్ని చిన్నజీయర్ స్వామివారి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా దీన్ని పునర్నిర్మించడం జరిగింది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారి మాటల వల్ల మనకు తెలుస్తున్నది. ఇక ఈ ఆలయం యొక్క నిర్మాణము, ఇక్కడ ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభము ఇవన్నీ కూడా వచ్చేటువంటి భక్తులను విశేషంగా అలరించడము అనేది జరుగుతుంది. ఒకసారి ఈ ఆలయం చుట్టూరా ప్రదక్షిణ చేసే సమయం లోపల మనం చూసినట్లయితే కనుక ఈ ఆలయం పైభాగాన ఉన్నటువంటి ఈ చిన్నటువంటి దేవతామూర్తుల బొమ్మలే కాకుండా ముఖ్యంగా అచ్చంగా తిరుమలలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా బంగారు తాపడం చేసిన విధంగా ఉన్నటువంటి ఆలయ శిఖరాలు ఏవైతే ఉన్నాయో మనల్ని అట్లా చూపు తిప్పుకోనికుండా కట్టిబడవేస్తాయి. చూడండి కనబడుతున్నాయి కదా! అచ్చంగా బంగారు రంగులో కానవస్తున్నటువంటి ఈ ఆలయ శిఖరాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం వచ్చేటువంటి భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి అని చెప్పవచ్చు. పెద్దగా కనబడేటువంటి ఈ తిరునామాలు ఏవైతే ఉన్నాయో కంచిలో ఉన్నటువంటి విష్ణు కంచిలో ఉన్నటువంటి ఆలయాన్ని మనకు ఒకసారి గుర్తుకు తెస్తాయి. అచ్చంగా విష్ణు కంచిలో కూడా ఇట్లానే పెద్దనటువంటి తిరునామాలు అన్ని ఆలయాల గోడలపైన మనకు కానరావడం జరుగుతుంది. ఈ ఆలయం లోపల ప్రదక్షిణ చేస్తున్న సమయం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఈ తిరునామం చూసినప్పుడు అచ్చంగా కంచిలో ఉన్నటువంటి విష్ణు కంచి ఆలయంని మనకు చాలాసార్లు గుర్తు రావడం జరిగింది. నిజంగా ఈ ఆలయ నిర్మాణము, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, చుట్టూరా పచ్చనైనటువంటి పొలాలు ఇవన్నీ కూడా ఎలాంటి వారినైనా ఒక ఆధ్యాత్మిక లోకంలోనికి తీసుకువెళ్తాయని చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు. ఈ ఆలయాన్ని దాటి బయటకు ఎడమ వైపు నుంచి మనం బయటకు వచ్చినట్లయితే కనుక ప్రదక్షిణ పూర్తి చేసుకొని మనకు బయట పుష్కరిణి కనబడుతుంది. ఈ పుష్కరిణి కూడా చాలా చక్కగా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చూసిన కొద్దీ ఈ పుష్కరిణి దగ్గర అట్లానే చూస్తూ ఉండిపోవాలనే విధంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి పుష్కరిణి నుంచి ఒకసారి ఆలయం వైపు చూసినప్పుడు ఈ ఆలయం కనబడేటువంటి పెద్దనైనటువంటి ఆ ఆలయం యొక్క బంగారు ఆలయ శిఖరాలు, మరలా ఇటువైపు చూసినప్పుడు నీటితో నిండినటువంటి పుష్కరిణి,
ఎంతసేపు చూసినా కూడా తనివి తీరని విధంగా ఈ ఆలయాన్ని అట్లానే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక ఈ ఆలయం చుట్టూరా ఉన్నటువంటి పచ్చని పొలాలు ఈ ఆలయానికి మరింత వన్నె అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక లోపలికి వచ్చినప్పుడు కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంలో ఉన్నటువంటి అలవేలుమంగ తయారు పద్మావతి సమేతులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గరుడు విగ్రహము, అట్లానే పెద్దగా కానవచ్చేటువంటి స్వామివారి పాదాలు, ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతము. సంగారెడ్డి బస్టాండ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కానవచ్చేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆలయాన్ని చూసిన తర్వాత తిరిగి వెళ్ళే క్రమం లోపల మనం వచ్చే దారిలోనే మనకు మహబూబ్ సాగర్ కానరావడం అనేటువంటిది జరుగుతుంది. పూర్తిగా మనం వర్షాకాలం లాంటి సమయాల్లో వెళ్ళినట్లయితే కనుక పూర్తి జలకళతోటి కళకళలాడేటువంటి ఆ మహబూబ్ సాగర్ దగ్గర కూడా మనం చాలాసేపు ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల మన యొక్క సమయాన్ని గడపవచ్చు. ఏది ఏమైనా ఈ విధమైనటువంటి ప్రాధాన్యం కలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి శోభతో అలరారేటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ఈ ఆలయాలను చూడడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి భావన అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.